గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన యాక్టివిటీ ఏంటి? జాతీయ చిహ్నాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహేష్, మన జాతీయ పుష్పం ఏమిటి? జాతీయ పుష్పం గురించి 2 వాక్యాలు చెప్పు. మన జాతీయ పుష్పం తామర పువ్వు. దీనికి ఎన్ని రేకులు ఉంటాయి. అందంగా ఆకాశంలో పెద్దదిగా ఉంది. తామర పువ్వు భారతదేశం అంతటా జలాశయాల్లో కనిపిస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ షైనీ. షైనీ, మన జాతీయ జెండా గురించి 2 వాక్యాలు చెప్పు. మన జాతీయ జెండాను నూనె వెంకయ్య గారు రూపొందించారు. దీనిలో కాషాయం, తెలుపు, ముదురు ఆకుపచ్చ అనే 3 పట్టీలు ఉంటాయి. ఈ జెండా తెల్ల పట్టీలో అశోక ధర్మచక్రం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ శివ. శివవర్షిత్, మన జాతీయ జంతువు ఏమిటి? జాతీయ జంతువు గురించి 2 వాక్యాలు చెప్పమ్మా. మన జాతీయ జంతువు పెద్దపులి. 1972లో కేంద్ర ప్రభుత్వం జాతీయ జంతువుగా గుర్తించింది. ఓకే. నెక్స్ట్ దివ్యశ్రీ. దివ్యశ్రీ, మన జాతీయ గేయం, జాతీయ గీతం గురించి 2 వాక్యాలు చెప్పు. వందే మాతరం మన జాతీయ గేయం. దీనిని బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. ఇది భారత జాతి ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. మన జాతీయ గీతం జనగణ మన అధినాయక జై హై. దీనిని రచయిత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. మనము స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున జెండాను ఎగరవేసి జాతీయ గీతం పాడుతాము. భవన్ తేజ్, మన జాతీయ ముద్రను గురించి 2 వాక్యాలు చెప్పమ్మా. 3 సింహాలు మన జాతీయ ముద్ర. 4వ సింహం వెనుక ఉంటుంది. కింద ఉన్న పీఠానికి మధ్యలో ఒకవైపు ఎద్దు, ఇంకోవైపు గుర్రం ఉంటాయి. పీఠానికి అడుగున సత్యమేవ జయతే అని సంస్కృత భాషలో రాయబడి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ విష్ణుప్రియ. విష్ణుప్రియ, మన జాతీయ పక్షి గురించి 2 వాక్యాలు చెప్పు. మన జాతీయ పక్షి నెమలి. 1964లో భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా గుర్తించింది. ఇది పక్షులన్నిటిలోన చాలా అందమైనది. ఇది చక్కగా నాట్యం చేస్తుంది. ఓకే, వెరీ గుడ్.